26th August 2025, one of the happy moment to me. Today we are releasing the book. The book was released by Boggala Mallikarjun garu. I am happy that today, before Vinayak Chavati festival, we are releasing that book. ఈ విధంగా వినాయక చవితి ముందు రోజే మనం ఆ బుక్ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ శుభ సందర్భంగా బొగ్గల మల్లికార్జునరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారికి, బాబాయ్ వేటగిరి పోలయ్య గారికి, ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్యకి, అమ్మమ్మ కుడిభుజం పోట్లూరు సేనయ్య గారికి, వీటితో కాకుండా అందరికీ నా టీం మెంబర్స్, ఎవరైతే ఇత్తనాలు చల్లిన వాళ్ళైతే ఏమి, నారు పెరిగిన వాళ్ళైతే ఏమి, నారు మోసిన వాళ్ళైతే ఏమి, నారేత వేసిన వాళ్ళైతే ఏమి, కలుపు తీసిన వాళ్ళైతే ఏమి, ఉరికోత కోసిన వాళ్ళైతే ఏమి, ఉరికోత కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి ధాన్యాన్ని 14% తేమ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఏమి, ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ గణనాథుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ దిస్ బుక్. ఇంకా త్వరలో బుక్ అందరికీ రిలీజ్ చేయడం పంపించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన 2021 నుంచి కొంటున్నటువంటి వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం అంకుల్. మనం ఫ్రీగా అంటే వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం రుణం తీసుకోలేం. అందువల్ల వాళ్ళకి గిఫ్ట్గా ఎవరైతే 2021 నేను ప్రారంభించినప్పటి నుంచి మన రైస్ కొంటున్నారో వాళ్ళందరికీ, అది నేను తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, టీం మెంబర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారానే ఈ రోజున మనం ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నామన్నా, ఈ విధంగా ఆరోగ్య కలకల్లాడుతున్నాం. మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఏం చేయలేం మనం. ఎందుకంటే మనకు 12 బ్యాగులు సరిపోతాయి, నెలకు ఒక బ్యాగ్ లెక్కన 12 బ్యాగులు సరిపోతాయి మనకి. ఆ విధంగా వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ బుక్ అనేది అంకితం ఇస్తూ వాళ్ళకే ఈ బుక్ ఫ్రీగా అందించడం అని నేను తీసుకున్నటువంటి నిర్ణయం, నేను నా టీం మెంబర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను. మేము అనుకున్నట్టు వినాయక చవితికి ముందు రోజు లేకపోతే వినాయక చవితి రోజు బుక్ విడుదల చేస్తామని చెప్పే మాట ప్రకారంగా ఈరోజు రేపు చేయడం జరుగుతూ ఉంది మీకు బుక్. కానీ మేము ప్రకృతి ఒక ఎన్ఆర్ఐ గారు, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, ఆయన బుక్ రిలీజ్ చేయడం సంతోషకరమైన విషయం. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మాకు ప్రకృతి టీం తరఫున. 2021 నుంచి రైస్ ఎవరు వినియోగదారులు కొంటున్నారో వాళ్ళకి ఈ బుక్ మాత్రం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొరవాళ్ళకి మాత్రం దాని రేటు ప్రకారం పెట్టి పంపిస్తాం. కానీ 2021 నుంచి ఎవరైతే మాకు చేస్తున్నారో వాళ్ళకి మేము గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. ఎందుకంటే ఇస్తున్నాం అంటే మేము ఎలా పండించాము, ఎలా చేసాము అనేది మేము ఓన్లీ ఫోన్లోనే వాట్సాప్లోనే చూసిన వాళ్ళు కాదు, డైరెక్ట్గా రియల్గా ఈ పుస్తకం ద్వారా చేస్తున్నాము. మా పెద్ద అబ్బాయి మమ్మల్ని ఒక గుర్తింపు చేసాడు. ఏందో తెలుసా, మా టీం అంతా ఊరినే చేయట్లా, మేము మా కూలి వారికి మాకు ఇస్తాడు, చేసుకుంటున్నాం, వెళ్తున్నాం. కానీ మా పెద్ద అబ్బాయి ఏం చేసాడంటే, ఈ విధంగా కష్టపడుతున్నారు, ఈ విధంగా 10 మంది రైతులకి ప్రజలకి అన్నం మంచి ఆహారం అందిస్తున్నాము, వీళ్ళు కష్టార్థం ఎందుకు వేస్ట్ కావాలి, అందరూ తెలియాలని చెప్పి ఈ పెద్ద అబ్బాయి ఏం చేసిండంటే ఈ పుస్తకాన్ని రాసి, ఈ పుస్తకంలో కూడా అందరూ ఫోటోలు గిట్టాలు పెడతాడు. కానీ ఈ పుస్తకంలో కూడా ఏం చేసిండంటే మమ్మల్ని ఈ విధంగా ఫోటోల్లో కూడా ఎక్కించాడు. పుస్తకంలో ఇంకా నిలిచిపోవాలి బాబాయ్, మీరు ఇంకా చరిత్రలో ఉండిపోవాలి అనేది మా తరం నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఈ విధంగా చేసేయండి. ఎందుకు ఎవరైనా పని చేయించుకొని ఆ కూలి డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు. మా పెద్ద బయట కాదు, మాకు పుస్తకంలోనే అందరు గుండెల్లో నిండిపోవాలి, అందరు మనసులో ఉండాలని చెప్పి పుస్తకంలో నిర్ణయం చేశాడు. ఆ విధంగా మా పెద్ద బైకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం బాబాయ్, 2015 శ్రీ విద్యానికేతన్ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యానికేతన్ చదివేటప్పుడు రాసా బుక్ ఇది. ఏది అన్కామన్ వెయిటెడ్ ఐటమ్ సెట్ మైనింగ్ యూజింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్. తర్వాత 10 సంవత్సరాల తర్వాత 2015, 2025, 2025లో 10 సంవత్సరాలు దాని తర్వాత నేను మళ్ళీ ఒక బుక్ రాయడం జరుగుతుంది. అసలు నేను రాస్తానని కూడా కల్లా ఊహించలే. మీ కష్టం వ్యర్థం కాకూడదు, 10 మందికి మనం మంచి ఆహారం అందిస్తున్నాం, ఇది చరిత్రలో నిలిచిపోవాలా, మానవ జీవితం ఉన్నంత వరకు ఈ పుస్తకం అనేది ఉంటుంది, ఇది ఉండిపోవాలనే నేను ఆ తాపత కష్టమైన నష్టమైన ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్రకృతి రత్న యువ రైతుగా వరి పండించడానికి 4 నెలలు 5 నెలలు పడుతుంది. ఒక రైస్ మిల్లర్గా 365 రోజులు నేను రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. ఒక ఫార్మర్గా, యంగ్ ఫార్మర్గా, అదేవిధంగా రైస్ మిల్లర్గా, అదేవిధంగా పుస్తక రచయితగా, బుక్ రైటర్, స్టోరీ రైటర్, పుస్తక రచయితగా, ఇలా ఎన్నో శాఖల్లో విజయాలు
సాధించడం ఒక గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము మా పెద్దయ్య ఎంతో కష్టపడి ఈ పొలాన్ని ఈనాటికి మనం పండించి చేసి అమ్మమ్మ కుడి భుజం, అమ్మమ్మ గురించి చెప్పు. అమ్మమ్మ గురించి. అమ్మమ్మ ఒక కుడి భుజాన్ని ఇప్పుడు నేను కష్టపడి కొన్ని రోజులు పనిచేసి ఆమె ద్వారా 10 రూపాయలు కూడా ఈనాటికి సంపాదించుకున్నాను. ఇప్పుడు ఎట్లా ఆమె లక్షణంగా వెళ్ళిపోయింది. ఈనాటి కూడా 2020 ఎవరు ఒక రూపాయి ఇవ్వలేనప్పుడు 2025 వరకు ఈనాటికి లక్షణంగా చేసుకుంటూ ఉంటున్నాను. ఎవరు ఒక రూపాయి ఇచ్చినప్పుడు నీకు అమ్మమ్మ ఇచ్చారు కదా? ఎవరు 1 రూపాయి ఇచ్చినప్పుడు ఆమె ఏడుంబక శంకరమ్మ గారు నాకు ఇచ్చింది. అంటే ఆమె నేత్రదాత, అన్నదాత, ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత, నెల్లూరు మొలగొలుకులు అనే వరి వంగడాన్ని పండించి ఎద్దుల బండుల్లో 6 రోజుల్లోనే పంపించడం జరిగింది. ఆమె ఇన్స్పిరేషను. ఈ విధంగా అమ్మమ్మ కుడి భుజమైనటువంటి పోట్లూరు సేనయ్య కూడా మా టీం మెంబర్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మన్నాదరపేట నుంచి తెలియకుండానే 3-4 దాకా ఉన్నారు. పోట్లూరు సేన అయితే, కొమ్మరిగిరి దుర్గారావు అయితే, రాళ్ళకొండ జనార్దన్ అయితే, ఇలా 3 దాకా ఉన్నారు. వాళ్ళంతా అమ్మమ్మ మీ టీం మెంబర్స్. వాళ్ళు కూడా నా టీం మెంబర్స్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఈ విధంగా వరి పండించడం మా జీవన ఉపాధి. ఆ వరి CVR పద్ధతిలో వరి సాగు చేయడం, వాటిని రైస్గా పట్టించి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇదే మా జీవనోపాధి. ఈ విధంగా ఈ వినాయక చవితి రేపు ఆది దేవుడు, అన్నిటికన్నా ముందైనటువంటి, అందరికన్నా ముందు చేసుకున్నటువంటిది గణనాథుడు. వినాయక స్వామికి ప్రత్యేక అభినందనలు. అంటే మన స్వామి ఆయన ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో వినాయక బొమ్మను పెట్టి ఆనందంగా, సంతోషంగా గణేష్ నవరాత్రులు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇది ఈ వినాయక చవితి నాడే మనం బుక్ రిలీజ్ చేయడం ఒక సంతోషకరమైన విషయం. నాకు ఇది ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్. థ్యాంక్ యూ.